వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో రెఫరెన్స్ ట్యాబ్లో మార్క్ సైటేషన్స్ అనే ఆప్షన్ గురించి నేర్చుకుందామండి. చూడండి, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, మార్క్ సైటేషన్ అంటే టేబుల్ ఆఫ్ అథారిటీస్ అనే గ్రూప్లో ఈ ఆప్షన్ ఉందండి. ఈ ఆప్షన్ ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది చూద్దామండి. చూడండి వ్యూయర్స్, మీకు ఆల్రెడీ చెప్పానండి, రెఫరెన్స్ ట్యాబ్లో ఏ ఆప్షన్ యూజ్ చేయాలన్నా మనకి ఎక్కువ మ్యాటర్ కావాలి, ఎక్కువ పేజెస్ మ్యాటర్ కావాలి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఈ మార్క్ సైటేషన్స్ అనేది ప్రీవియస్ వీడియోలో మనం నేర్చుకున్న మార్క్ ఎంట్రీ అనే ఆప్షన్తో కొంచెం దాదాపు అలానే ఉంటుందండి. ఓకేనా? ఆ ఆప్షన్ ఈ ఆప్షన్ ఇప్పుడు ఆ వీడియో కనుక మీరు ఉన్నట్లయితే ఈ మార్క్ సైటేషన్ అనే ఆప్షన్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా? చూడండి, ఈ ఆప్షన్ గురించి మాన్యువల్గా ఇప్పుడు చూద్దామండి. చూడండి వ్యూయర్స్, టేబుల్ ఆఫ్ అథారిటీస్. ఇప్పుడు ఈ ఆప్షన్ గురించి నేర్చుకోవాలంటే మనకి ఎక్కువ మ్యాటర్ కావాలి. ఓకే, మొత్తం నేను ఇక్కడ 10 పేజెస్ మ్యాటర్ తీసుకోండి. మొత్తం 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 10 పేజెస్ మ్యాటర్ ఉంది కదండి. ఫస్ట్ పేజీ అనేది ఇండెక్స్ రావాలి కాబట్టి నేను ఎంటీగా పెట్టేశాను. లేదా ముందుగా మ్యాటర్ ఉన్నా మీరు కంట్రోల్ ఎంటర్ అంటే ఆటోమేటిక్గా పేజీ బ్రేక్ అయిపోతుందండి. ఈ విధంగా స్పేస్ పెట్టుకోవచ్చు. మరి ఈ మార్క్ సైటేషన్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, మార్క్ సైటేషన్స్లో కూడా మనకి మార్కాలు అనే ఆప్షన్స్ ఉంటాయండి, ఏది మార్క్ ఎంట్రీలో ఉన్నట్టు. మరి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఇక్కడ గ్యాలరీస్ అంటే సెకండ్ పేజీలో గ్యాలరీస్ అనే వర్డ్ ఉందండి. దీన్ని సెలెక్షన్ చేసి నేను ఇప్పుడు మార్క్ అన్నాను అనుకోండి, అంటే ఇక్కడ మనకి మార్క్ ఎంట్రీ ఆప్షన్లో మార్క్ అన్నాను అనుకోండి, అది ఏ పేజీలో ఉందో ఆ పేజీ నెంబర్ డిస్ప్లే అయ్యిద్ది. అదే మార్కాలంటే అది ఏ పేజీలో ఉందో ఈ డాక్యుమెంట్లో ఆ పేజీ నెంబర్స్ మొత్తం డిస్ప్లే అయ్యిద్ది. ఓకేనండి? కానీ ఈ మార్క్ సైటేషన్స్లో ఏంటంటే, ఒక వర్డ్ని నువ్వు ఒక ఇండెక్స్ లాగా పెట్టేటప్పుడు దానిపైన కేటగిరీ అనేది సెట్ చేసుకోవచ్చు. అంటే ఇదిగోండి ఈ విధంగా, అంటే గ్యాలరీస్ కోఆర్డినేట్ సెలెక్షన్ చేసి నేను మార్క్ అన్నా, అది 3వ పేజీలో ఉంది, కోఆర్డినేట్ ఏమో 5వ పేజీలో ఉందని వచ్చింది. కానీ పైన స్టేటస్ అనే కేటగిరీ అనేది సెట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనండి? వాడు డిఫాల్ట్గా కొన్ని ఇచ్చేస్తాడు, మనం కూడా కొన్ని మనం ఓన్గా పెట్టుకోవచ్చండి. ఓకేనా? అలానే వేరే ఆప్షన్స్ సెలెక్షన్ చేసి, అంటే ఏంది, నేను ఇక్కడ డాక్యుమెంట్ ఓవరాల్ అనే వాటి సెలెక్షన్ చేసి మార్కాలన్నా, ఇదిగోండి ఈ విధంగా, అంటే రెగ్యులేషన్ అనే కేటగిరీలో డాక్యుమెంట్ ఓవరాల్ అనేది ఏ పేజీలో ఉందో సెలెక్ట్ చేశాను, అంటే మార్కాలన్నమాట. అంటే మార్క్ ఎంట్రీలో ఏంటంటే పైన కేటగిరీస్ రావండి. దీంట్లో ఏంది, ఈ టేబుల్ ఆఫ్ అథారిటీస్లో మనకి కేటగిరీస్ అనేవి వస్తాయి పైన, అంటే అలా సెట్ చేసుకోవచ్చు. అంటే వాడిచ్చినవి సెట్ చేయొచ్చు, మనం ఓన్గా కూడా టైప్ చేయొచ్చు. ఓకేనా? మరి ఇప్పుడు డైరెక్ట్గా ఎంఎస్ వర్డ్లో ఏ విధంగా చేయాలి అనేది, ఏది ఈ టేబుల్ ఆఫ్ అథారిటీస్ అనేది చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ నేను మొత్తం 15 పేజెస్ మ్యాటర్ తీసుకున్నానండి. ఇదిగోండి మొత్తం 15 పేజెస్ డిస్ప్లే అవుతుంది కదా, మొత్తం 15 పేజెస్ తీసుకున్నానండి. మనకి ఎక్కువ మ్యాటర్ కావాలంటే లాజిక్స్ ఉన్నాయి. ఈజ్ఈక్వల్ టు ర్యాండ్ ఓపెన్ బ్రేసెస్ 100, 1 క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ కొట్టారనుకోండి 6 పేజెస్ మ్యాటర్ వస్తుంది. అదే 100, 10 అని కొట్టారనుకోండి 28 పేజెస్ దాకా వచ్చింది. 10 ప్లేస్లో 20 కానీ 30 కానీ, అంటే ఆ వాల్యూని ఇంక్రీజ్ చేశారనుకోండి పేజెస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మీకు కావాల్సిన పేజెస్ తీసుకోండి, మినిమం 5 పేజెస్ ఎబో తీసుకోండి, అలా తీసుకుంటేనే బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఇక్కడ ప్రొవైడ్స్ అనే వర్డ్ని సెలెక్షన్ చేసి మార్క్ సైటేషన్స్ దీన్ని ప్రెస్ చేస్తున్నాను అండి. ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి కేటగిరీ డిస్ప్లే అవుతుంది. కేటగిరీ డిఫాల్ట్గా ఏముంది, కేసెస్లో ఉంది. ఓకే, ఇక్కడ మార్కాలు 2 ఆప్షన్స్ ఉన్నాయా లేవా? నేను మార్క్ అంటున్నా, మార్క్ అన్నాను, క్లోజ్ అన్నాను, ఆటోమేటిక్గా ఈ సింబల్స్ వచ్చినాయి. చూడండి, మీరు మార్క్ ఎంట్రీ అనే ఆప్షన్ అన్నట్లయితే ఈ సింబల్స్ ఎలా తీసేయాలో తెలుసండి. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళిపోయి మనకి ఇక్కడ సింబల్ అనేది సెలక్షన్లో ఉండిద్ది, దీన్ని తీసేసేయండి. పోయినాయా లేవా? మళ్ళీ నేను వేరొక వార్డ్ని సెలక్షన్ చేస్తున్నా, గ్రాఫిక్స్ అనే వార్డ్ని సెలక్షన్ చేసి రెఫరెన్స్ ట్యాబ్లో మార్క్ సైటేషన్స్, మళ్ళీ కేటగిరీ కేసెస్ పెట్టాను. ఇప్పుడు మార్కాలన్నా, మళ్ళీ సింబల్స్ వచ్చినాయి, మళ్ళీ హోమ్లోకి వెళ్ళాను, ఈ ఆప్షన్ అన్సెలక్షన్ చేశాను. మళ్ళీ డాక్యుమెంట్ అనే వాటిని సెలక్షన్ చేశాను, రెఫరెన్స్ ట్యాబ్లో మళ్ళీ మార్క్ సైటేషన్స్, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే కేటగిరీస్ అనేది కేసెస్ తీసేసి ఇక్కడ రెగ్యులేషన్స్ అని పెట్టానండి. చూడండి రెగ్యులేషన్స్ అని పెట్టాను.
దీన్ని క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను, మార్క్ మళ్ళీ క్లోజ్ చేశాను. మళ్ళీ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి మళ్ళీ అన్సెలెక్షన్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఫోకస్ అనే వాడిని సెలెక్షన్ చేస్తున్నాను. మళ్ళీ రెఫరెన్స్ ట్యాబ్లోకి వెళ్ళాను. మార్క్ సైటేషన్స్ రెగ్యులేషన్స్లోనే పెట్టాను. కేటగిరీ వచ్చి మార్క్ ఆల్ అన్నాను. మళ్ళీ క్లోజ్ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి మళ్ళీ అన్సెలెక్షన్ చేశాను. మళ్ళీ వేరే పేజీలోకి వెళ్తున్నాను అండి. ఇక్కడ బటన్స్ అనే వార్డ్ ఉంది, దీన్ని సెలెక్షన్ చేశాను. రెఫరెన్స్ ట్యాబ్లో మళ్ళీ మార్క్ సైటేషన్స్, ఇక్కడ కేటగిరీ వచ్చి రూల్స్లో పెట్టాను. ఓకేనా, మళ్ళీ మార్క్ ఆల్ అన్నాను. మళ్ళీ క్లోజ్ చేశాను. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి మొత్తం మళ్ళీ అన్సెలెక్షన్ చేశాను. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మీరు నేర్చుకునేది, సార్ ఈ కేటగిరీ ఏంది వాడిచ్చినవి ఉంటాయా, మనం ఓన్గా సెట్ చేయడానికి ఉండదా అంటే సెట్ చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఆన్లైన్ అని ఉంది, దాన్ని సెలెక్షన్ చేసి రెఫరెన్స్ ట్యాబ్లో మార్క్ సైటేషన్స్లోకి వెళ్ళాను. చూడండి ఇక్కడ కేటగిరీ అనే బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ వాడు డిఫాల్ట్గా కొన్ని ఇచ్చేసాడండి ముందుగానే, అంటే కేసెస్ అని రూల్స్ ఇచ్చేసాడు. అవి కాకుండా కింద నెంబర్స్ ఇచ్చాడు చూడండి, 8, 9, 10 అని ఈ విధంగా ఇచ్చాడు కదా. మీరు ఇక్కడ 8 అనే దాన్ని ప్రెస్ చేసి అంటే ఆ నెంబర్ ప్లేస్లో మనకు ఇష్టమైన కేటగిరీని రీప్లేస్ చేయొచ్చు. అక్కడ టైప్ చేసి ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఎంఎస్ ఆఫీస్ అని టైప్ చేసి రీప్లేస్ అన్న. ఇదిగోండి ఇక్కడ రీప్లేస్ అయిందా లేదా, ఓకే రీప్లేస్ అయింది, ఓకే అన్న. ఓకేనా, ఇప్పుడు చూడండి కేటగిరీలోకి వెళ్ళంగానే ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ ఉండి చూడండి, ఇదిగోండి ఎంఎస్ ఆఫీస్, దీన్ని సెలెక్షన్ చేసి ఇప్పుడు నేను మార్కాలన్నా అని మళ్ళీ క్లోజ్ చేశాను. ఇప్పుడు హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి దీన్ని అన్సెలెక్షన్ చేశాను. ఈ విధంగా వాడిచ్చిన ఈ కేటగిరీస్గా వాడుకోవచ్చు, మనం ఓన్గా కూడా మార్చుకోవచ్చు అండి. మార్చి ఇప్పుడు ఫస్ట్ పేజీలో కర్సర్ పెట్టి, ఓకేనా ఫస్ట్ పేజీలో కర్సర్ పెట్టేశానండి. పెట్టి డైరెక్ట్గా రెఫరెన్స్ ట్యాబ్లో ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ అథారిటీస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ చూడండి వ్యూయర్స్, ఒక ఆప్షన్ ఉంది యూస్ పాసిమ్ అనే ఆప్షన్ సెలక్షన్లో ఉందండి. ఇది సెలక్షన్ తీసేసి మీరు ఓకే చేయండి. ఓకేనా, ఎప్పుడైతే మీరు ఓకే అంటారో చూడండి ఇక్కడ కేటగిరీ వచ్చేసింది చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇండెక్స్ వచ్చేసింది చూడండి కేసెస్ అనే కేటగిరీలో గ్రాఫిక్స్ చూడండి ఇక్కడ అంటే ఏంది 3, 4, 5 అంటే మార్క్ కావాలనే కాబట్టి ప్రతి పేజీలో ఉందని చూపిస్తుంది. ప్రొవైడ్స్ ఏ పేజీలో అయితే సెలెక్షన్ చేసినా ఆ పేజీ, ఎందుకు మార్క్ అన్నాను కాబట్టి. అలానే రూల్స్ అనే కేటగిరీ వచ్చింది. కింద బటన్స్ అనేవాడు ఈ విధంగా ప్రతి పేజీలో ఉన్నట్టు చూపించింది. అలానే రెగ్యులేషన్స్ ఓకేనండి. అలానే ఎంఎస్ ఆఫీస్ మనం పెట్టిన కేటగిరీ అండి. ఓకేనా, ఆన్లైన్ మార్క్ కావాలన్నాను కాబట్టి ఆటోమేటిక్గా మొత్తం పేజెస్లోకి వచ్చేసింది. ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చండి. ఓకేనా, చూడండి వ్యూయర్స్, ఈ ఆప్షన్ అనేది ఈజీగానే ఉంటుందండి. మీరు ప్రీవియస్ వీడియో విన్నట్టయితే చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఆ వీడియో విని ఈ వీడియో ఒకసారి చూడండి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోను, గూగుల్+లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.